హాయ్ అండి, ఇది మా నాన్న ఫామ్ హౌస్. చూడండి పసుపు దగ్గర చూడు, పసుపు కొంచెమే వేసారు ఈసారి. ఇది బీరపాదు జాంకాయకి. ఓ మిర్చి చెట్లు వేసారా కింద? జాంకాయ చూడండి, ఇది మా నాన్నదండి. ఇంటి ముందే, ఇంటి పక్కన తోట అలాగా తీసుకుని వేసాడు మా నాన్న ఫామ్ హౌస్. ఇది ఇక్కడ కొబ్బరి చెట్లు 10-15 నేనుండే చోటది. ఇది చిక్కుడు పాతది. ఇది సన్నజాజులు అండి, విరజాజులు. ఎలా ఉన్నాయి చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తాయో విరజాజులు ఇవి. చాలా ఇంకా ఎక్కువ వచ్చేటివన్నీ ఒక 3 months నుంచి బాగా పూసి పూసి ఇలా ఏదో జబ్బు వచ్చింది దీనికి. మా నాన్న ఏదో మందు కొడతాను అన్నాడు. 2 చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దగా. ఇంకో చెట్టు అండి, ఇంకా అయిపోయినాయి ఎన్ని జాజులు పూసి 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 3 months నుంచి బాగా ఇలా అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. దానిమ్మ చెట్టు చూడండి. మా నాన్న ఏ చెట్టు పెట్టినా మా నాన్న భలే వస్తుందండి. మా నాన్న చేయాలంటది. నువ్వు మాట్లాడు అండి. చాలా మా నాన్న ఏది పెట్టినా ఇవన్నీ ఉంటాయి. కొబ్బరి చెట్లు, స్వీట్ పొటాటో. ఇలా కాయలకి నస్తగిన ఇలా వేర్లు ఇంత పొలం అంతా ఇలా పొగులుతుంది. భూమి అంతా లోపల కాయ గడ్డలు ఉంటాయి. మునగ చెట్టు, మునక్కాయలు ఎంత బాగున్నాయో. మా నాన్న చెయ్యి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఇవి మామూలు అరటి కాదంటారా, చిన్న అరటికాయలు ఉంటాయి చూడు, ఆ అరటి చెట్లు ఉంటాయి. చిన్నవి ఇంత ఉంటాయి చూడు, వేయలేదంట. అదే ఆ చెట్టు. నిమ్మ చెట్టు. అమ్మ తాతయ్యని చాలా చేశాడు కదరా. ఇది నిమ్మ చెట్టు. మళ్ళీ దీంట్లోనే ఇంకోటి పొమగ్రానేట్ చెట్టు. అమ్మ మోటార్ ఉంది, వేస్తాడు. ఇది గుండు మల్లెలు. దీనికి ఏదో జబ్బు వచ్చింది, ఇంకా కొడతారులే మందులు. కొబ్బరికాయలు వస్తున్నాయి చిన్న. మంచిగా పడుకోవడానికి చెట్టు. హాయిగా ఇక్కడ కూర్చోవచ్చు. ప్రశాంతంగా బాగా ఎంత చల్లగా ఉందో. ఆహా అరటి చెట్లు ఇవి. అయ్యండి ఉంటానే.